మోంథా తుఫాన్ తీరాన్ని తాకింది. అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకింది. కాసేపట్లో మోంథా తుఫాను పూర్తిగా తీరాన్ని దాటనుంది. తీర ప్రాంతంలో భారీగా రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. 40 లక్షల మందిపై మోంథా తుఫాను ప్రభావం ఉంది. అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా కాకినాడ, కోనసీమ, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. 1328 గ్రామాల్లో ముంపు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. తీర ప్రాంతంలో రాకాసి అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఏపీ వ్యాప్తంగా 403 మండలాలపై మోంథా తుఫాను ఎఫెక్ట్ ఉంది. 488 కంట్రోల్ రూమ్లు, 1204 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పునరావాస కేంద్రాలకు 75,802 మందిని తరలించారు. ఏపీలో 17 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది. మోంథా తుఫాను ఎఫెక్ట్తో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామాలన్నీ చిమ్మ చీకట్లోకి వెళ్లిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఒంగోలులో కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి. రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు నిలవటంతో పలు వాహనాలు నీట మునిగాయి. ఒక కారు పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. అందులోని వ్యక్తిని అధికారులు సురక్షితంగా కాపాడారు. మోంథా తుఫాను ప్రభావంతో వీచిన బలమైన ఈదురుగాలుల ధాటికి విజయవాడలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై కూలిన చెట్లను అధికారులు ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపట్టారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూడా ఒరిగిపోవడంతో కరెంటు సరఫరా నిలిపేశారు. పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మోంథా తుఫాను ప్రభావంతో భారీగా వర్షం కురుస్తోంది. కందుకూరులో అత్యధికంగా 14.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కావలిలో 13, దగదర్తిలో 11.7, జలదంకిలో 11.3, విడవలూరు, కొడవలూరు, ఉలవలపాడు, గుడ్లూరులో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
మోంతా తుఫాను తీరాన్ని తాకింది. అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకింది. కాసేపట్లో ఈ మోంతా తుఫాను పూర్తిగా తీరాన్ని దాటనుంది. ఇప్పటికే ఏపీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ వ్యాప్తంగా కూడా 17 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వైజాగ్లో ఈ తుఫాను ఎఫెక్ట్ ఏ విధంగా ఉందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, కవిత, మోంతా తుఫాన్ తీరాన్ని తాకిన నేపథ్యంలో బలమైన గాలులు వీయడమే కాకుండా విశాఖ నగరంలో కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుంది. ముఖ్యంగా విశాఖ నగర శివారు ప్రాంతాలైన భీమిలి అలాగే మధురవాడ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భీమిలిలో కురిసిన భారీ వర్షానికి తాళవలసలో ఒక జాతీయ రహదారి మీద ఒక భారీ వృక్షం కూడా కూలిపోయింది. అలాగే ఘాటీ రోడ్లో భారీ వర్షం కురుస్తుండటంతో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. మరోవైపు అరకు కిరండోల్కు బొర్రా గృహలు దగ్గర ఏవైతే ట్రాక్లు ఉన్నాయో ఆ ట్రాక్ల మీద కూడా బండరాలు పడడము, అలాగే భారీ వర్షానికి ట్రాక్ మీద నీళ్లు కూడా పారడం జరుగుతున్నాయి. దీంతో అధికారులు దాన్ని దిద్దుబాటు చర్యలు కూడా ప్రారంభించారు. ప్రస్తుతం మనం ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆర్కే బీచ్లో బలమైన గాలులు వీయడమే కాకుండా సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. గతంలో కంటే పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. అలాగే ఆర్కే బీచ్లో కూడా వర్షం కూడా ప్రారంభమైంది. ఇక్కడికి ఎవరిని కూడా రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. బలమైన గాలులు వీయడంతో పాటు పెద్ద ఎత్తున వర్షం కూడా పడే అవకాశం ఉండడంతో ఎవరు కూడా పర్యాటకులు కానీ ప్రజలు కానీ విశాఖ నగరానికి సంబంధించిన వాళ్ళే కానీ ఆర్కే బీచ్ వైపు కానీ విశాఖ నగరంలో ఉన్న బీచ్ల వైపు కూడా రావద్దని చెప్పి ఆదేశించడం జరిగింది. పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే విశాఖ నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇప్పుడు ఆర్కే బీచ్లో కూడా వర్షం మొదలైంది. ఇదే రీతిలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా రేపటి వరకు ఇలాంటి వాతావరణమే ఉంటుంది. రేపు ఉదయం వరకు రెడ్ అలర్ట్ని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుండి ఈ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా ఈ 48 గంటల పాటు ఈ తుఫాన్ ప్రభావం ఉంటుంది. మరొక 24 గంటల మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా ఆదేశిస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలోనే అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఏవైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో పునరావాస కేంద్రాల్లో కరెంటు లేని పరిస్థితి కూడా కొన్ని పునరావాస కేంద్రాల్లో కనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల సరిగా ఆహారం కూడా అందలేని పరిస్థితి కనపడుతుంది. ప్రజలు కూడా కొంత ఇబ్బందులకు గురైన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. 2 రోజుల పాటు విశాఖ నగరాన్ని అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాని అతాకుతలం చేసిన మోంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా మరొక 48 గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి మరొక 24 గంటల పాటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని చెప్పి ప్రజలను అధికారులు సూచిస్తున్నారు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. రావులపాలెం వెళ్దాం. రావులపాలెంలో ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి, ప్రస్తుతం రావులపాలెంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా చోట్ల కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లుగా చూస్తున్నాం. చాలా గ్రామాలు అంధకారంలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, మోంతా తుఫాన్ తీరాన్ని తాకింది. అది అంతర్వేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సకినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం దగ్గర తాకిందని చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సకినేటిపల్లి, మల్కీపురం, మామిడికుదురు ఈ ప్రాంతాలు రాజోలు నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా కాస్త వర్షం కురుస్తుంది, జోరుగా గాలి వీస్తుంది. ఇది తీర ప్రాంతం, సమీపంలోనే సముద్రం ఉండటంతో పెద్ద ఎత్తున అలలు కూడా అక్కడ ఎగసి పడుతున్నాయి. దీంతోపాటు గాలి ప్రభావం కూడా చాలా ఎక్కువగా కాస్తుంది అక్కడ. మిగిలిన ప్రాంతాల్లో అయితే అమలాపురం నియోజకవర్గం, అదే
అదేవిధంగా కొత్తపేట మిగిలిన ప్రాంతాల్లో తీర ప్రాంతం ఉన్న చోట అయితే అలల ప్రభావం ఎక్కువగా ఉంది, గాలి కూడా ఉంది. కాస్త వాటికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో కొత్తపేట, రావులపాలెం అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల్లో మండలాల పరిధిలో అయితే చిన్నపాటి చినుకులు పడుతున్నాయి. గాలి ప్రభావం కూడా పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే తీరాన్ని తాకింది కాబట్టి ప్రభావం అంతగా ఉండడం లేదు. అదే తీరాన్ని పూర్తిగా దాటే పరిస్థితిలో ఉండే తుఫాను బలపడి పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ముందుగానే అంచనా వేశారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. జిల్లా వ్యాప్తంగా కేవలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే 120 పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్థానికంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారందరినీ కూడా అందులోకి తరలించారు. ప్రస్తుతానికైతే మొత్తం కోనసీమ జిల్లాలో 22 మండలాల పరిధిలో ఎక్కడా కూడా విద్యుత్ సరఫరా అయితే లేదు. పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. ఎందుకంటే తుఫాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులతో ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. ఇది కానీ జరిగితే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా విద్యుత్ సరఫరాను మధ్యాహ్నం నుంచి నిలిపివేయడం జరిగింది. మరోవైపు చాలా ప్రాంతాల్లో కోనసీమ ప్రాంతం అంతా కొబ్బరి చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ కొన్ని చోట్ల కూలిపోతున్నాయి. దాదాపు ఏజ్ దాటినవి దాదాపు 70-80 సంవత్సరాల నుంచి వచ్చిన కొబ్బరి చెట్లు కూడా చాలా వరకు కూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరిగినాయి. దాంతో ఈ కొబ్బరి చెట్లు ఏ ప్రాంతాల్లో ఇబ్బందికరంగా ఉన్నాయో అదేవిధంగా రోడ్లకు అడ్డంగా కూలిన చోట్ల కూడా తొలగించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. మొత్తానికి 24 గంటల పాటు ఈ రాత్రి అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది కోనసీమ. అందుకే కోనసీమ వాసులంతా అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి తీరాన్ని దాటే పరిస్థితి ఉండటంతో సహాయ చర్యలు కూడా తీవ్ర విఘాతం ఏర్పడే అవకాశం ఉంది. కనీసం పూర్తి స్థాయిలో అందించే అవకాశం లేదు. అదేవిధంగా ఎంత మేర నష్టం జరిగింది, ఏ ప్రాంతాలు అత్యవసరంగా సహాయం అందించాల్సిన పరిస్థితి ఉంటుందో కూడా తెలియని స్థితి ఇక్కడ నెలకొంటుంది. దాంతో తీరం దాటిన ప్రాంతంలో కూడా ఈ పెద్దగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకే అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని గ్రామ ప్రాంతాల్లో చేయడం జరిగింది. మొత్తం ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు ముందుగానే తరలించారు. వాళ్ళకి అక్కడ తాగునీరు, ఆహారం, ఇతరత్ర వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఎక్కడికక్కడ కొబ్బరి చెట్లు కానీ ఇతర చెట్లు కానీ కూలిపోయిన వెంటనే వాళ్ళని తొలగించి ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వర్షం జోరు అందుకుంటుంది. మరోవైపు కోనసీమ అంతటా కూడా ఇప్పుడిప్పుడే వర్షం విస్తరిస్తుంది. దీంతో పాటు గాలి ప్రభావం కూడా కనిపిస్తుంది. తీర ప్రాంతంలో అయితే అలల ఉధృతి అదేవిధంగా గాలి ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో 34 గ్రామాలు అయితే తీర ప్రాంతంలోనే ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతంలో దాదాపు 90 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో అయితే ఉద్రిక్తత కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సముద్రపు అలల హోరు, అలల తీవ్రత, దాంతోపాటు సమీప ప్రాంతంలోనే ఉండటంతో స్థానికులంతా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఇటువంటి వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా మంది తీసుకొచ్చారు, కొంతమంది అయితే అదే ప్రాంతంలో ఉండిపోయారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. ఎక్కడికక్కడ ఏ రకమైన ఎటువంటి సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అయితే కొంతమేర అయితే ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన టగ్ బోట్లు కూడా అంతర్వేది పల్లిపాలెం ప్రాంతంలోనే నిలిపి చేయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన 70-80 మంది వాటి ఆపరేటర్లకు సంబంధించి, డ్రైవర్లకు సంబంధించి ఎటువంటి పునరావాసం కల్పించలేదు. వాళ్ళంతా అర్ధాకలతోనే అలమటించాల్సిన పరిస్థితి. మొత్తానికి ఈ విద్యుత్ పరంగా చూసుకున్న ఇతరత్ర అన్ని రకాలుగా చూసుకున్న కాస్త ఏర్పాట్లు అయితే మెరుగ్గానే చేశారు. మరో మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి కానీ వేటకు వెళ్లకుండా పూర్తి స్థాయిలో నిలుపు చేయడం జరిగింది. ఈ రాత్రి గడిస్తే చాలు, ఖచ్చితంగా ఏదైతే తుఫాన్ ఉందో తీరాన్ని తాకిందో అది పూర్తి స్థాయిలో దాటే వరకు దాని ప్రభావం చాలా వరకు ఉంటుంది. నిరంతరాయంగా 48 గంటల పాటు వర్షం పడే పరిస్థితి కూడా ఉంటుంది. ఒక అంచనా ప్రకారం అయితే 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురుస్తుందని భావిస్తున్నారు. అదే కనుక జరిగితే కోనసీమలో లోతట్టు ప్రాంతాలని ఖచ్చితంగా వర్షపు నీటిలో మునిగిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎక్కువ ప్రమాదం జరగకుండా ఉండేందుకే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కవిత. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఏపీలో 17 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక భయానక పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా భారీ వర్షం కనిపిస్తోంది. ఈ రోజు రాత్రి ఎలా గడుస్తుంది అనే భయం అందరిలో కూడా కనిపిస్తోంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే రవాణా వ్యవస్థ అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపేశారు. రేపు ఉదయం 6 గంటల వరకు కూడా వెహికల్స్ని హైవే పైకి అనుమతించట్లేదు. ముందస్తు చర్యగా చాలా చోట్ల కూడా విద్యుత్ను నిలిపివేశారు అధికారులు. చాలా ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉన్న పరిస్థితి. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మోందా తుఫాన్ అయితే తీరాన్ని తాకింది. ఇంకా 3 to 4 అవర్స్ కూడా అత్యంత కీలకమని చెప్తూ ఉన్నారు అధికారులు. ఇక
మోందా తుఫాను ఎఫెక్ట్కి సంబంధించి కాకినాడలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, అలాగే నెల్లూరులో ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది అనే డీటెయిల్స్ అందించడానికి కాకినాడ నుంచి మా ప్రతినిధి నరేష్, అలాగే నెల్లూరు నుంచి మా ప్రతినిధి లోకేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా కాకినాడ వెళ్దాం. కాకినాడలో ఈ మోందా తుఫాను ఎఫెక్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి నరేష్? ఎస్ కవిత, ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా మోంతా తుఫాను ప్రభావం తీవ్రత ఏ విధంగా ఉందో చూసాము. కానీ ఇప్పుడు రాబోయే 4 గంటల నుంచి 5 గంటలు క్రూషియల్ పీరియడ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ మోంతా తుఫాను ప్రభావం సంబంధించిన ఈ తీరాన్ని తాకే ప్రయత్నం జరుగుతున్న సమయంలో ఇంకా 4 గంటల నుంచి 5 గంటలు జరగబోయే 4-5 గంటలు చాలా క్రూషియల్గా ఉంటుంది. వాటి ప్రభావం వల్ల పూర్తిగా కూడా మనకి ఎక్కడికక్కడ భారీ వర్షాలు, అదేవిధంగా ఎదురుగాలు కురుస్తుంది. ఇప్పటికే కాకినాడలో గంటకు 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వేగంతో భారీ ఎత్తున ఎదురుగాలు కురుస్తూనే వస్తున్నాయి. వీటి కారణంగా కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ పోల్స్ విరిగి పడిపోయే కారణంగా కొంతవరకు కాకినాడ నగర వ్యాప్తంగా కూడా చాలా ప్రదేశాలు ఇప్పటికే స్టిల్ ఇంకా అంధకారంలో ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే విద్యుత్ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఈ ఎదురుగాలు భారీ ఎత్తున రావడంతో చాలా వరకు కూడా ఎలక్ట్రికల్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే పూర్తిగా కూడా పవర్ కట్ చేసినట్లయితే కొంతవరకు పెద్ద సమస్య తగ్గే అవకాశం నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు కొన్ని ఏరియాలకు పవర్ కట్ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు చాలా ఏరియాస్లో షాప్స్ని, అదేవిధంగా జనజీవనం ఏదైతే ఉందో వాటిని బయట రాకూడదు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ తుఫాన్ ప్రభావంతో చాలా ఏరియాల్లో ఎదురుగాలు భారీ ఎత్తున పడే అవకాశం ఉంది. చెట్లు కూడా విరిగి కుప్పకూలే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే ఎవరు కూడా అత్యవసర పరిస్థితులు లేకపోతే బయటకు వచ్చే సిచ్యువేషన్ ఏది కూడా ఉండేలాగా చూసుకుంటున్నారు. అదేవిధంగా తీర ప్రాంతంలో ముఖ్యంగా సూర్యరావుపేట బీచ్, అదేవిధంగా కుంభకోణం రేవు వద్ద ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులను ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా తీర ప్రాంతాల వద్దకు వెళ్ళొద్దని ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది. మరోవైపు అక్కడ చెక్ పోస్టులను పెట్టి గస్తీ కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ రాబోయే 4 గంటల నుంచి 5 గంటలు అంటే చూస్తున్నాం ఏదైనా క్రూషియల్ పీరియడ్ అంటే పూర్తిగా కూడా కొన్ని నిత్యావసర ఏవైతే పెట్రోల్స్ కావచ్చు, అదేవిధంగా ఇంధనం సంబంధించి కావచ్చు, కొన్ని మెడికల్ షాపులు కావచ్చు, అలాంటి వాటిని ఓపెన్ చేసి ఉంచినప్పుడు కూడా అక్కడికి కూడా ఎవరు రాని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా తుఫాను ప్రభావం అనేది ఏ విధంగా ఉన్నది నిన్నటి నుంచి చూస్తున్న పరిస్థితి, ఎదురుగాలు ఏ విధంగా ఉన్నాయనేది పూర్తిగా కాకినాడ వ్యాప్తంగా కూడా చూశారు. తీర ప్రాంత ప్రజలైతే మరింత ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్నారు. అయితే ఈ తరంలోనే పెట్రోల్ బంకులు కూడా ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి. పూర్తిగా కూడా కాకినాడ నగర ప్రజలకు ముందుగానే అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు కూడా అత్యవసరం అయితే మాత్రమే బయటకు రావాలని, మిగిలిన సమయాల్లో బయటకు రాకూడదని చెప్పారు. అదే తెల్లవారుజామున అయ్యేసరికి పూర్తిగా కూడా ఈ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈదురుగాలులు కావాలి. ఎందుకంటే పూర్తిగా కూడా తీరం దాటిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటికే IMD ఒకటి సూచిస్తుంది, కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 50 కిలోమీటర్ల డిస్టెన్స్తో కూడా పూర్తిగా తీరం దాటిన ప్రదేశం అంతా కూడా అల్లకొల్లమయ్యే అవకాశం ఉందని, అదేవిధంగా దానికి సంబంధించిన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం. ఎందుకంటే ఈరోజు ఉదయం 5 గంటల నుంచి అదేవిధంగా 8 గంటల సమయం వరకు భారీ వర్షం కురిసి కొంత రిలీఫ్ ఇచ్చినప్పటికీ కూడా మరలా మరొక 2 గంటల పాటు కాకినాడ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆ తర్వాత మరొకసారి చిరుజల్లులతో ముగిసినప్పటికీ కూడా ఇప్పుడు మరొకసారి కాకినాడలో మరొకసారి వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం కాకినాడలో రహదారులు ఏ విధంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వరకు ఉంచితే మిగిలిన ఏవైతే చిన్నపాటి వాహనాలు లేకపోతే నిత్యావసర సరుకుల కోసం వచ్చేవారు తప్ప మిగిలిన సాధారణ సమయాల్లో కాకినాడ రహదారులపై కనిపించే అదైతే రద్దీ అయితే ఇప్పుడు కనిపించిన పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా నిర్మానుష ప్రాంతంలో ఏ విధంగా ఉన్నది చూసుకొచ్చి ఇప్పుడు మరొకసారి కాకినాడలో ఇప్పుడు మరొకసారి చిరుజల్లుతో కూడిన వర్షం మరొకసారి భారీ వర్షంగా మారే అవకాశం కనిపిస్తుంది వరుసగా. ఎందుకంటే కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది. ఆ కొద్ది నిమిషానికి ఎడతెరపు లేకుండా వర్షం కురిసిన కొద్దిసేపటికే మళ్ళీ ఈదురుగాలు భారీ ఎత్తున కూడా గంటకి 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు చాలా వేగంగా వస్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలోనే ఈ వాతావరణాన్ని ఎవరు అంచనా వేయలేని పరిస్థితి నేపథ్యంలో కేవలం అత్యవసర పరిస్థితుల నేపథ్యంలోనే బయటకు రావాలని, లేకపోతే మిగిలిన ఎవరు కూడా ప్రజలు బయటకు రాకూడదని కేవలం అత్యవసర పరిస్థితులకు సంబంధించిన మెడికల్ షాపులు కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ బంకులు కావచ్చు, రిమైనింగ్ ఎవరైతే నిత్యావసర సరుకులకు సంబంధించిన షాప్స్ ఏవైతుంటో అది ఉదయం అంతా ఓపెన్ చేసినప్పటికీ ఇప్పుడు అన్ని క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కవిత. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఇక నెల్లూరు వెళ్దాం. నెల్లూరులో మోందా తుఫాను ఎఫెక్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, మరి కాసేపట్లోనే మోందా తుఫాను పూర్తిగా తీరం దాటనున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ 3 to 4 hours కూడా అత్యంత క్రూషియల్ అని చెప్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరులో ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి?
ఎస్ ఖచ్చితంగా బిందు, ఏదైతే మోంతా తుఫాను ఎఫెక్ట్ అనేది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గడిచిన 24 గంటల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితమే మనతో పాటు కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ ఎఫెక్ట్ అయితే చూపించింది. భారీ వర్షాలే కురిశాయి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా. అత్యధికంగా కూడా దాదాపు 10 సెంటీమీటర్ల మేర కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో వర్షపాతం నమోదైందని చెప్పినటువంటి పరిస్థితి. రానున్నటువంటి అంటే ఇప్పటికే తీరం వద్దకి దాటేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది కాబట్టి రానున్నటువంటి 12 గంటలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా లైట్ తీసుకోకూడదని చెప్పి కూడా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితుల్లో సముద్ర తీర కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా కొద్దిగా ఆస్తి నష్టం ఏర్పడిందని కూడా చెప్పాలి. ఉదయం నుంచి కూడా అలాంటి పరిస్థితిని కూడా మనం చూపించేటువంటి ప్రయత్నం చేసాం. అయితే పునరావాస కేంద్రాలకు కూడా దాదాపు 4,000 మందిని కూడా తరలించినట్లు కూడా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే రానున్నటువంటి 12 గంటలు ఏదైతే ఇంపాక్ట్ హవర్స్గా కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇంకా ఒక వర్షపాతం నమోదు అవుతూనే ఉంది. కంటిన్యూస్గా రెయిన్ఫాల్ అనేది జరుగుతూనే ఉంది. ప్రస్తుతం నేను ఏదైతే ఇటు ముత్తుకూరు గేట్ వద్ద సర్కిల్లో ఉన్నానో ఇక్కడ ఏదైతే విక్రమ్ సింహపూరికి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ కూడా ఆయన పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయన కొద్దిగా పరిస్థితులను కూడా అంచనా వేయడంతో పాటు ఏదైతే నిరాశ్రితులకి కొద్దిగా పంపిణీలు అంటే దుప్పట్లు లాంటివి ఆహార పదార్థాలను కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి. మనతో పాటు విక్రమ సింహపురి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. సార్, ఎలా ఉంది ఈ ఇంపాక్ట్? చాలా వరకు కూడా మీరు ఒక వైస్ ఛాన్సలర్గా కావచ్చు, అదేవిధంగా ఒక ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తిగా చాలా తుఫాన్లు కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? ఈ తుఫాను ఇది 3వ రోజు. సో నిరాశ్రయుల పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. వాళ్ళకి పడుకోవడానికి స్థలం దొరకట్లేదు. ఎక్కడ పడుకున్నా కూడాను వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయి. దోమలు, కప్పుకోవడానికి సరి అయిన బ్లాంకెట్స్ లేవు. సో వాళ్ళని చూస్తే చాలా బాధేసింది. మా యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ విభాగం ఉంది. మీకు తెలుసు నేషనల్ సోషల్ సర్వీస్ స్కీమ్ అనేది ఎలా వర్క్ చేస్తుందో. సో కొంతమంది దాతలు ఇచ్చిన డబ్బుల కారణంగా దాదాపు ఒక 200 బ్లాంకెట్స్ మా ఎన్ఎస్ఎస్ వింగ్ ద్వారా పర్చేజ్ చేసి మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, మా ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ అల్లం ఉదయశంకర్, డాక్టర్ సుబ్బారెడ్డి వీళ్ళందరూ సహకారం. ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది సార్? గతంలో వచ్చినటువంటి తుఫాన్లకి ఈ తుఫాను ఎఫెక్ట్ ఏ విధంగా? తుఫాన్ యొక్క ఎఫెక్ట్ గతంలో తుఫాన్ల కన్నా ఎక్కువనే అనిపిస్తుంది మాకు యాక్చువల్గా. సో అందుకే బ్లాంకెట్స్ లేని నిరాశ్రయులకి సో మా ఎన్ఎస్ఎస్ తరఫున సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు ప్రభుత్వం చేశామని చెప్తుంది. సముద్ర తీర ప్రాంతాల్లో కోస్టల్ ఏరియాస్లో ప్రభావాన్ని మీరు కూడా చూశారు. ఉదయం నుంచి కూడా సాక్షి టీవీలో కూడా ప్రసారాలు వచ్చాయి. సో ఎలా అనిపిస్తుంది వాటన్నిటి? సో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మనకు తెలుసు కదా, ఈ తుఫాను ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్ తన తరఫున చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ కూడాను ఇలాంటి సిటీలో అనాథలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఈ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసి మా వంతు సహాయాన్ని విక్రమ్ సింహపురి తరఫున చేశాము. ఇది 10 మందికి స్ఫూర్తి అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఈ ఎఫెక్ట్ గురించి అంటే ప్రధానంగా తుఫాన్ ఎఫెక్ట్ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? ఆ ఎఫెక్ట్ అనేది ఈ ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా ఎంతవరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్? సో తుఫాన్ కారణంగా 3 రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో పంటలు దెబ్బతింటాయి. సో డైలీ వేజెస్ ఉన్న వాళ్ళకి ఆ రోజు పని దొరకదు. సో ఇలాంటి నిరాశ్రయులకైతే రాత్రిపూట పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో దూరము దాటడం అనేది మన నెల్లూరు పైన జరగలేదు, కానీ వేరే ప్రాంతంలో కాకినాడకి వెళ్ళి జరిగింది. అదే నెల్లూరుకి వెళ్ళి జరిగింటే ఇంకా చాలా ఎక్కువ డ్యామేజ్ అయ్యిండేది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద నెల్లూరు జిల్లాకి ఎఫెక్టివ్ అనేది కొద్దిగా తక్కువగానే ఉన్నప్పటికీ కూడా తీరముకి చేరినటువంటి తుఫాను ప్రభావం అనేది ఇంకా కంటిన్యూస్గా 12 అవర్స్ వరకు ఉంటుందని చెప్పి కూడా అధికార వర్గము హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలోనే అప్రమత్తంగా ప్రజలు ఉండాలని చెప్పి కూడా అధికార వర్గం కోరుతున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో అయితే మాత్రం కనపడుతుంది. బిందు. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.